don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్. నా పేరు యశస్విని. మన లాస్ట్ వీడియోస్లో 2D ప్లాటింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ప్లాట్ అనే ఫంక్షన్, చాలా ఫంక్షన్స్ చూసాం. ఒక గ్రాఫ్లో మల్టిపుల్ ప్లాట్స్ చూసాం, ఒక విండోలో మల్టిపుల్ గ్రాఫ్స్ చూసాము, వాటికి హెల్ప్ అయ్యే ఫంక్షన్స్ చూసాము, కమాండ్స్ చూసాము. ఈ వీడియోలో మనం 3D ప్లాటింగ్ ఎలా చేయాలో చూస్తాం. 3D ప్లాటింగ్ అంటే ఎక్స్ అండ్ వై యాక్సెస్ చూసాం కదా లాస్ట్ వీడియోస్లో. ఈ వీడియోలో ఎక్స్ వై కోఆర్డినేట్స్తో పాటు జెడ్ కోఆర్డినేట్ కూడా ఉంటుంది. అంటే లెంత్ బ్రెడ్త్తో పాటు హైట్ కూడా ప్లాట్ చేస్తాం. సో మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా 2Dలో ఉండదు కదా, 3Dలోనే కదా ఉంటుంది. సో అలాంటి 3D ప్లాటింగ్ ఎలా చేయాలో ఈ వీడియో నుంచి మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 3D ప్లాటింగ్లోకి వెళ్ళే ముందు ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవటానికి మీకు గూగుల్ మ్యాప్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. అదేంటంటే, నార్మల్గా డెస్టినేషన్ మీరు ఒకటి సెట్ చేసి చూస్తున్నప్పుడు గ్రాఫ్స్ అంటే గ్రాఫ్ కాదు యాక్చువల్లీ, ఆ మ్యాప్లో రోడ్స్, సిటీస్ అన్నీ 2D వ్యూలో కనిపిస్తాయి కదా నార్మల్గా. కానీ గూగుల్ మ్యాప్స్లో ఒక సెట్టింగ్ ఉంది, టెర్రైన్ వ్యూ అనే సెట్టింగ్ ఉంది. అది ఆన్ చేస్తే మీకు ఏ రోడ్ ఎంత హైట్లో ఉంది, మౌంటైన్స్ ఎంత హైట్లో ఉన్నాయి, లోయలు ఉన్నాయా, వ్యాలీస్ ఉన్నాయా, ఇవన్నీ ఎంత డెప్త్లో ఉన్నాయి, ఇల్లులు ఎక్కడున్నాయి, ఓషన్ నుంచి ఎంత హైట్లో ఉన్నాయి, వాటర్ లెవెల్ నుంచి, సీ లెవెల్ నుంచి ఎంత హైట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది కదా. అండ్ 3D టోపోగ్రఫీలో మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా. సో అలాంటి ప్లాట్సే ఈరోజు మనం చేస్తాం. సో మ్యాట్లాబ్లో కూడా ఒక నార్మల్ మ్యాట్రిక్స్ డేటాని ఇలాంటి 3D సర్ఫేస్ లాగా మార్చే ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే ప్లాట్ 3 అదొక ఫంక్షన్, అండ్ సర్ఫ్ అదొక ఫంక్షన్, ఓకేనా. అండ్ మెష్ గ్రిడ్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. అవన్నీ కూడా మనము ఈరోజు చూస్తాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒక స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలో 3D మోడల్లో చూద్దాము. దీనికి నేను ప్లాట్ 3 అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ప్లాట్ 3 అని ఎందుకన్నానంటే, 3Dలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్, వై, జెడ్ 3 వెక్టార్స్ ఉంటాయి. సో ఎక్స్ వెక్టార్ కింద సైన్ తీసుకుంటున్నాను నేను, సైన్ ఫంక్షన్. వై వెక్టార్ కింద కాస్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. జెడ్ వెక్టార్ కింద టైంని తీసుకుంటున్నాను. సో ఎక్స్, వై, జెడ్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఎక్స్, వై విత్ రెస్పెక్ట్ టు టైము ఎలాగా ప్లాట్ చేస్తామో 3Dలో మనం చూద్దాం. ఓకే, సో బేసిక్గా ఎక్స్ లెంత్, వై బ్రెడ్త్ అయితే జెడ్ హైట్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే, టైం పెరిగే కొద్దీ మన స్ప్రింగ్ హైట్ పెరుగుతూ వస్తుంది అనమాట. అది ఎలా అవుతుందో మనం చూద్దాం. సో నేను న్యూ ఫైల్ ఒకటి ఓపెన్ చేసినాను. సో మామూలే కదా, ఇంతకుముందు మనము సైన్ వేవ్, కాస్ వేవ్ ప్లాట్ చేసినప్పుడు లైన్ స్పేస్ అనే ఫంక్షన్ వాడాం టు డిఫైన్ రేంజ్. ఏ రేంజ్ 0 to ఎక్కడి వరకు అనే రేంజ్ తీసుకోవటానికి మనము లైన్ స్పేస్ అనే ఫంక్షన్ వాడాము. అదే మళ్ళీ వాడుతున్నాను. ఓకే, స్పేస్ 0 సరే 10 పై తీసుకుంటాను, 0 to 1000.
1000 టైమ్స్. ఓకే. 0-10 పై మధ్యలో 1000 టైమ్స్ కావాలి నాకు. అంతా ఇంతకుముందు చూసాం మనం. మీకు గుర్తులేదు లేదా మీకు తెలీదు అంటే ప్రీవియస్ వీడియోస్‌లోకెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను వీడియో లింక్స్. సో, ఎక్స్ వెక్టార్ కింద సైన్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైమ్ కాబట్టి టీ, సైన్ టీ అంతే కదా. వై వెక్టార్ కింద కాస్ టీ అండ్ జెడ్ వెక్టార్ కింద టైంనే తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు 3D ప్లాటింగ్ ఎలా చేస్తాం? ప్లాట్ 3 ఫంక్షన్. ప్లాట్ 3 ఇంతకుముందు మనము ప్లాట్‌లో ఎక్స్, వై తర్వాత లైన్ స్పేస్ కాదు, లైన్ విడ్త్, తర్వాత కలరు, నాకు హైఫెన్స్ కావాలా, మార్కర్స్ కావాలి, ఇవన్నీ చెప్పాం కదా. ఇవన్నీ చేసాం. సో, ప్లాట్ 3 ఫంక్షన్‌లో కూడా అంతే. కాకపోతే జెడ్ డైమెన్షన్ ఒకటి యాడ్ అవుతది. ఓకే. ఎక్స్, వై, జెడ్, నాకిప్పుడు బ్లూ వద్దు, గ్రీన్ వద్దు. కొత్తగా మెజెంటా ట్రై చేద్దాం. ఓకే. మెజెంటా అనే కలర్ కూడా ఉంది. అండ్ లైన్ విడ్త్ నేను 2 తీసుకుంటాను. ఓకే. సెట్. గ్రిడ్ ఆన్ చేస్తున్నా. గ్రిడ్ ఆన్. ఎక్స్ లేబుల్ ఏమని ఇద్దాం? నేమ్ ఎక్స్ లేబుల్ సైన్ వేవ్. ఎక్స్ లేబుల్ సైన్, వై లేబుల్ కాస్, label cos, and then z label time. ఓకే. దట్స్ ఇట్. టైటిల్ ఏం పెడదాం? సెమికోలన్ ఇవ్వాలి కదా. టైటిల్ ఏం పెడదాం? 3D హెలిక్స్ మోడల్. హెలిక్స్ అంటే స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్ అనమాట. రైట్. సో, దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేద్దాం. హెలిక్స్ మోడల్ అని సేవ్ చేద్దాం. సో, దీన్ని నేను రన్ చేస్తున్నాను. చూద్దాం ఏమో. సైన్ ఇక్కడ ఒక టైపో వచ్చింది. See what happens. రన్ అయింది. వర్క్ స్పేస్లోకి వేరియబుల్స్ వచ్చాయి చూసారా. యా, వచ్చిందా? మంచి స్ప్రింగ్ టైప్ హెలిక్స్ స్ట్రక్చర్ వచ్చిందా? చూసారా. ఎక్స్ వెక్టార్, వై వెక్టార్, అండ్ దెన్ జెడ్ వెక్టార్. సైన్ అండ్ కాస్ విత్ రెస్పెక్ట్ టు టైం. 3D హెలిక్స్ మోడల్. ఓకే. సో, ఇదన్నమాట. ఇది ఒక ఫంక్షన్, ప్లాట్ 3 అనే ఫంక్షన్. నెక్స్ట్ మనకి మెష్ గ్రిడ్ అండ్ సర్ఫ్ అనే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఎలాగా వాడతామో చూద్దాం. ఇది బేసిక్ 3D మోడల్. అసలు 3 డైమెన్షనల్ ప్లేన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించడానికి ఈ ప్రోగ్రామ్ రాశాను. ఓకే. నెక్స్ట్ మనము వేరే ఫంక్షన్స్ చూద్దాం. ఓకే. లెట్స్ గో.
నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళే ముందు మీరు ఎప్పుడైనా మ్యాట్లాబ్ లోగో చూసారా? ఒక మౌంటైన్ షేప్డ్ గ్రిడ్ గ్రాఫ్స్ రూపంలో ఏదో ఉంటది. మౌంటైన్ షేప్డ్ స్ట్రక్చర్ ఒకటి ఉంటది కదా! ఎగ్జాక్ట్‌గా దాన్నే ఈరోజు మనం గీయబోతున్నాం. ఎగ్జాక్ట్‌గా అంటే అలాంటి స్ట్రక్చర్ ఈరోజు మనం గీయబోతున్నాము. దానికి మనం యూజ్ చేసే 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి మెష్ గ్రిడ్, 2 సర్ఫ్. ఫస్ట్ మెష్ గ్రిడ్ గురించి చూద్దాం. మెష్ గ్రిడ్ ఏం చేస్తుందంటే మీకు చిన్నప్పుడు గ్రాఫ్ షీట్ చూసే ఉంటారు కదా అందరూ. గ్రాఫ్ పేపర్‌లో ఉన్న వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ క్రియేట్ చేస్తుందనమాట. సో, దీని పేరే మెష్ గ్రిడ్. మెష్ చేసుకుంటాం కదా మనం దోమలు రాకుండా. సో, ఎగ్జాక్ట్‌లీ అలాగే స్క్వేర్స్ అన్నీ మెష్ రూపంలో తయారు చేస్తుంది. సో, ఇది ఎందుకు అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్‌లో మనం ఒక 2D గ్రిడ్ మెష్ గ్రిడ్ నెట్వర్క్ ఒకటి తయారు చేసుకుంటే ఫస్ట్, ఆ తర్వాత దానికి హైట్ ఇచ్చి దాన్ని 3D లాగా మార్చొచ్చు. ఓకే. సో, మెష్ గ్రిడ్ ఎలా వర్క్ చేస్తదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో, కొత్త ఫైల్ ఓపెన్ చేసుకున్నా. దీనికి ఎక్స్ అండ్ వై వెక్టర్స్ ఇవ్వాలి కదా! ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కూడా మనం స్పెసిఫై చేయాలి. ఓకే. సో, ఎక్స్ ఈక్వల్ టు నాకు స్టార్టింగ్ పాయింట్ 1 నుంచి నాకు ఒక 4 దాకా కావాలి. ఓకే. అంటే 1 నుంచి 4 దాకా అంటే నేను ఇక్కడ కామెంట్‌లో రాస్తున్నాను చూడండి. ఎన్ని వస్తాయో అక్కడ. ఓకే. 1, 2, 3, 4 ఇది ఎక్స్ వెక్టర్. ఇది ఎక్స్ వెక్టర్. 1 నుంచి 4 దాకా అంటే ఎక్స్ వెక్టర్‌లో ఉండే నంబర్స్ 1, 2, 3, 4. ఓకే. నెక్స్ట్ వై. వై నాకు 1 నుంచి 5 దాకా కావాలి. 1 నుంచి 5. ఓకే. సో, y vector is from 1, 2, 3, 4 and 5. 5 దాకా. ఓకే. సో, మెష్ గ్రిడ్‌కి కూడా ఒక సింటాక్స్ ఉంది. మెష్ గ్రిడ్ అనే ఫంక్షన్ ఎలా రాయాలి అంటే దానికి కూడా ఒక సింటాక్స్ ఉంది. అదేంటి అంటే క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు మెష్ గ్రిడ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ అండ్ వై. అంతే. సెమికోలన్ ఇవ్వాలి. అంతే దీని సింటాక్స్. ఓకే. సో, దీన్ని సేవ్ చేసుకుందాము. గ్రిడ్ అని సేవ్ చేసుకుందాం. ఓకే. గ్రిడ్. సో, దీన్ని నేను రన్ చేస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏమైందంటే మనము మెష్ గ్రిడ్‌ని ప్లాట్ చేయలేదు. మెష్ గ్రిడ్‌ని తయారు చేసుకున్నామండి. ఎలా తయారు చేసుకున్నాం? ఇక్కడ చూస్తే ఎక్స్ కనిపిస్తుందా? అండ్ క్యాపిటల్ వై. క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై కనిపిస్తుందా? 5/4 డబుల్, 5/4 డబుల్ అని కనిపిస్తుంది. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం ఇచ్చిన ఎక్స్ రోని వైలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే 5. వైలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని రోస్ కింద రిపీట్ చేస్తుంది. ఓకే. అండ్ మీరు ఇచ్చిన వై కాలమ్‌ని ఎక్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఎక్స్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ కింద రిపీట్ చేస్తది. అందుకే 5/4 డబుల్ అని వచ్చింది. నౌ యూ గెట్ ఇట్. మనం దీన్ని ఇంకా ప్లాట్ చేయలేదు. ప్లాట్ చేయటానికి సర్ఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సర్ఫ్ అనే ఫంక్షన్ ఎలా వాడతామో చూద్దాం. సో, బేసిక్‌గా సర్ఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎక్స్ ఉంది, వై ఉంది. జెడ్ కావాలి కదా! జెడ్‌ని మనము డిఫైన్ చేసుకొని సర్ఫ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అని ఇస్తే ప్లాట్ అవుతుంది. ఇప్పుడు జెడ్ అనే ఎలిమెంట్ మనం క్రియేట్ చేయాలి. జెడ్ అనే ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. జెడ్ అనేది ఎక్స్ అండ్ వై యొక్క ఫంక్షన్‌లా ఉండాలి. జెడ్ అనే ఫంక్షన్‌లో ఎక్స్, వై 2 ఉండాలి. రైట్. అంతే కదా! సో,
జెడ్ అనేది ఒక ఈక్వేషన్‌లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకుందాం. ఓకే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మ్యాట్లాబ్‌లో స్క్వేర్‌ని ఎలా రాస్తారు? ఎక్స్ డాట్ క్యాప్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ వై డాట్ క్యాప్ 2 అది. ఓకే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే ఫంక్షన్ మనం తీసుకున్నాం ఇప్పుడు. సో జెడ్ ఈజ్ అ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ప్లాట్ చేద్దాం. సర్ఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. సర్ఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సేవ్ చేసి చూద్దాము. గ్రిడ్ అవన్నీ తర్వాత చూద్దాం. ఓకే. అసలు ఏం జరుగుతుంది, మెష్ గ్రిడ్ అంటే ఏంటి, సర్ఫ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. నేను రన్ చేశాను. ఓకే. నాకు ఒక ఫిగర్ ఏదో వచ్చింది, చూద్దాం ఏమొచ్చిందో. చూసారా? మెష్ గ్రిడ్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్గా ఏం జరుగుతుందంటే, ఈ బాక్స్లు ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ బాక్సులు ఫామ్ అయి ఉంటాయి, దాని లోపల కలర్ ఉండదు. ఓకే. సర్ఫ్ అనేది ఇచ్చినప్పుడు మీకు జెడ్ జెడ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై ప్లాట్ చేసుకుంటుంది. అండ్ కలర్స్ ఫిల్ అయి ఉన్నాయి. ఈ కలర్స్ ఏంటి, ఈ కలర్ స్కేల్ ఏంటంటే లోయెస్ట్ టు హైయెస్ట్ పాయింట్ అనమాట. లోయెస్ట్ పాయింట్లో ఒక కలర్ ఉంది, పైకి వెళ్తూ ఉంది, కలర్ మారింది. పైకి వెళ్తున్నప్పుడు కూడా కలర్స్ మారాయి మీరు గమనిస్తే. ఓకే. లోయెస్ట్ టు హైయెస్ట్ పాయింట్. ఈ కలర్స్, అసలు ఈ కలర్ స్కేల్ ఏంటి, ఈ పర్పుల్ దేనికి, గ్రీన్ దేనికి చూడ్డానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. అది కూడా మనం ఇప్పుడు చూస్తాం ఇన్ అ వైల్. ఓకే. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మెష్ గ్రిడ్ ఏం చేస్తుంది, సర్ఫ్ ఏం చేస్తుంది. ఓకే. ఇందాక వచ్చిన గ్రాఫ్ని ఇంకొంచెం అందంగా చేద్దాం. ఇక్కడ నేను స్టెప్ సైజు ఇస్తున్నా. స్టార్ట్ ఎండ్ పాయింట్ ఇచ్చాం కదా, నేను స్టెప్ సైజ్ కూడా ఇస్తున్నా. అండ్ యాక్చువల్గా స్టార్ట్ ఎండ్ పాయింట్స్ కూడా నేను మారుద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేద్దామంటే, కంగారు పడకండి, అక్కడ సెమికాలన్ పోయింది, ఎర్రర్ చూపిస్తుంది. నేను -2 టు +2 పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే. అండ్ స్టెప్ సైజు 0.2 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. -2 టు +2 నా రేంజ్. స్టెప్ సైజు 0.2 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇది ఎక్స్ వెక్టార్. అండ్ వై వెక్టార్ కూడా సేమ్ అలాగే చేద్దాం అనుకుంటున్నాం. -2 to +2 విత్ 0.2 స్టెప్ సైజ్. 0.2 రైట్. ఓకే. అంత బాగానే ఉంది. ఇందాక మనం చూసాం కదా, కలర్స్ వచ్చాయి కదా, ఆ కలర్స్ ఏ కలరు ఎంత హైట్లో ఉందో మనము తెలుసుకోవటానికి ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఒక కమాండ్, ఒక ఫంక్షన్ అనుకోవచ్చు, ఏదో ఒకటి కమాండ్. ఓకే. దాని పేరు ఏంటంటే కలర్ బార్. COLOR కలర్ బార్. ఓకే. స్కేల్ వస్తుంది అనమాట మీకు, ఏ కలర్ ఎంత హైట్లో ఉన్నది పక్కన ఒక స్కేల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ లేబులింగ్ చేద్దాం. ఎక్స్ లేబుల్ ఏమిద్దాం, జస్ట్ నార్మల్గా ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చేద్దాం. ఎక్స్ యాక్సిస్ వై లేబుల్ వై యాక్సిస్ సెమికాలన్, జెడ్ లేబుల్
జెడ్ యాక్సెస్ ఆర్ హైట్ మీ ఇష్టం, మీరేమైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, టైటిల్ ఏమనిద్దాం, దీన్ని పారాబొలాయిడ్ అంటారు యాక్చువల్గా. z ఈక్వల్ టు x² + y² పారాబొలాయిడ్ అంటారు. ఓకే, సో 3D పారాబొలాయిడ్. ఓకే, యూజింగ్ సర్ఫ్ ఫంక్షన్ కదా మనం యూజ్ చేసాము. ఓకే, అది టైటిల్. ఓకే, Ctrl+S. నౌ రన్ చేసినప్పుడు ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. గ్రిడ్ అనే నేమ్తో మనం సేవ్ చేసాం కదా, అదొక ఫంక్షన్, సో దాంతో సేవ్ చేయలేము. సో నేను my3D అనే నేమ్ మార్చి నేను మళ్ళీ రన్ చేస్తున్నా, చూద్దాం. వావ్, చూసారా, ఈ పారాబొలాయిడ్ మామూలుగా 2D గ్రాఫ్లో అయితే ఈ యూ షేప్లో వస్తుంది. మీకు ఐడియా ఉంటే ఈ యూ షేప్లో మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఒక గ్రాఫ్ పేపర్ని ఇట్లా మంచిగా బౌల్ లాగా ఒక చిన్న గిన్నెలాగా మడిచినట్టు వచ్చింది పారాబొలాయిడ్. సో ఇదే పారాబొలాయిడ్ షేప్ 3Dలో. ఓకే, చూసారా కలర్ బార్లో మనకి కిందకి లోయెస్ట్ హైట్లో ఏముంది, హైయెస్ట్ హైట్లో ఏముంది అన్నది మనకి కలర్ బార్లో స్పెసిఫై అయింది. టైటిల్ 3D పారాబొలాయిడ్ యూజింగ్ సర్ఫ్ ఫంక్షన్ x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. ఓకే, సో అదనమాట. మెష్ గ్రిడ్ చూసారు అండ్ సర్ఫ్ ఫంక్షన్ కూడా చూసారు కదా. అండ్ మనం ఈక్వేషన్ని మార్చి ఇంకెలాగ దీంతో ప్లే చేయొచ్చో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఈక్వేషన్ని ఏం మారుద్దాం, వేరే ఈక్వేషన్ ఇద్దాం. ఎలా ఇద్దాం, ర్యాండమ్ ఈక్వేషన్ మీ ఇష్టం, మీరు ఏ ఈక్వేషన్తో అయినా ప్లే చేయొచ్చు, హౌ ఎవర్ యూ వాంట్, unless until it's kind of correct equation. Okay, so I am giving నేను నా ఈక్వేషన్ ఇస్తున్నాను. డాట్ స్టార్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ దిస్ హోల్ function, it -x². ఈ డాట్ స్టార్ మల్టిప్లికేషన్ మనం చూసాం కదా. ఓకే, గుర్తు చేసుకోవటానికి డిస్క్రిప్షన్లో చేస్తాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ ఇట్, చూద్దాం ఏమవుతుంది. ఓకే ఓకే, ఓ దిస్ ఈజ్ నాట్ పారాబొలాయిడ్ ఎనీమోర్, సో దిస్ ఈజ్ జస్ట్ kind of kind of 3D surface. Okay. Okay. Running it. Okay. See, we got something. Okay. So I changed equation. I got another structure. So ilaga you can play with equations whatever you want, however you want. Okay. Inkoka equation ichi chuddam. Okay. I am going to change it to sin square x cos square y. Sin of cos of. Let's see ఏమవుతుందో. Okay, saved it. Oh, see, it changed. Right? So you can play with it however you want. అసలు మీకు కావాల్సిన ఈక్వేషన్స్ విజువలైజ్ చేయడానికి you can visualize parabola, you can visualize hyperbola,
hyperboloid, paraboloid, lot of things. Okay, so yeah, ఈక్వేషన్సే కాదు, కలర్స్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్రిడ్లో ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసాం కదా, దీన్ని రన్ చేసినప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ వచ్చింది. దీనిలో ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఇంకొక ఫంక్షన్ ఉంది, అదేంటో మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో. దీన్ని క్లోజ్ చేశాను. సో ఆ ఫంక్షన్ ఏంటంటే కలర్ బార్ కాదు, కలర్ మ్యాప్. ఓకే, కలర్ మ్యాప్. కలర్ మ్యాప్ చూసారా, కలర్ మ్యాప్ స్పేస్ ఇస్తే మీకు ఒక లిస్టే చూపించింది. దీనిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం కొన్ని చూస్ చేసుకుని కొన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు, ఇప్పుడు బేసిక్గా మనం పెట్టింది ఫస్ట్ పరులా. ఓకే, పరులా అని పెడితే ఇంతకుముందు మనకి ఏది వచ్చిందో అదే వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మనకి ఏది వచ్చిందో అదే వచ్చింది, అది పరులా. ఓకే, అది కాకుండా సో ఈసారి ఏది పెడదాం, ఆటమ్ పెడుతున్నాం. ఓకే, సేవింగ్ ఇట్. కలర్ బార్. ఓ ఇంకో విషయం, సో కలర్ బార్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ మ్యాట్లాబ్ ఫిగర్ విండో ఏదైతే ఓపెన్ అవుతుందో పైన మీకు కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని ఎలిమెంట్స్. ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ టైటిల్. కావాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు, టైటిల్ వద్దంటే టైటిల్ తీసేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఎడిట్ దట్ టైటిల్. ఓకే, అండ్ దెన్ సబ్ టైటిల్. ఓకే, సబ్ టైటిల్, you can add a subtitle, you can delete a subtitle, do whatever you want, X label, Y label and Z label. Okay, and then legend మనం మామూలుగా కోడ్లో రాస్తాం కదా, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ కలర్ బార్, అండ్ దెన్ గ్రిడ్. మనకి గ్రిడ్ ఆల్రెడీ ఉంది కదా, యాజ్ యూ కెన్ సీ. ఇది కాదు, ఈ సర్ఫేస్ ఏదైతే వచ్చిందో, ఈ స్ట్రక్చర్ ఏదైతే వచ్చిందో అది కాదు, అది 2D మెష్ నెట్వర్క్ గ్రిడ్ అది. ఓకే, అది కాదు, ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, అది గ్రిడ్. ఓకే, చూసారా, ఎక్స్ గ్రిడ్, వై గ్రిడ్. ఓకే, దీన్ని ట్యాప్ చేస్తే ఇంకా చాలా వస్తాయి, యానోటేషన్స్, లైట్ సోర్సెస్. ఓకే, ఎక్స్ గ్రిడ్, వై గ్రిడ్ అండ్ జెడ్ గ్రిడ్, ఆర్ గ్రిడ్, థీటా గ్రిడ్. ఇవి యూ నీడ్ సమ్ మోర్ టూల్ బాక్సెస్ టు అన్లాక్ దిస్. ఓకే, సో అదనమాట. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో ఆటమ్ నేను సెలెక్ట్ చేస్తే మనకి ఈ కలర్స్ వచ్చాయి. ఇంకా వేరేది ఏదైనా ట్రై చేసి చూద్దాం. మేబీ లెట్స్ ట్రై టర్బో. లెట్స్ ట్రై టర్బో. ఓకే, ఇలా వచ్చింది, రైట్? ఓకే, దట్స్ హౌ యూ కెన్ ప్లే విత్ కలర్స్. అండ్ దీనిలో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. యాక్చువల్లీ ఐమ్ గోనా చేంజ్ దట్ కలర్. ఐ డెంట్ సమ్హౌ లైక్ దట్ కలర్, అంత బాగాలేదు, నాకు నచ్చలేదు. ఐమ్ గోనా గో విత్ ప్రిజమ్. రెయిన్బో కలర్స్ వస్తాయి. ఓ చూసారా, ప్రిజమ్. ఓకే, సో ప్రిజమ్ కూడా అంత నచ్చలేదు. యాక్చువల్గా నేను ప్రిజమ్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఐ యూజువలీ గో విత్ స్ప్రింగ్ ఆర్ సమ్మర్ ఆర్ పరోలా ఆర్ కూల్ వింటర్. వింటర్ కూడా చాలా బాగుంటుంది. గో విత్ వింటర్. యా, కూల్ కలర్స్, ఐస్ కలర్. ఓకే, సో కలర్ బార్ ఆన్ చేశానా? ఓకే, సో దీనిలో ఇంకొక థింగ్ కూడా ఉంది. కిందికి వచ్చిన కలర్స్ నాకు పైకి కావాలి, పైకి వచ్చిన కలర్స్ కిందకి కావాలి అంటే దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. అదేంటి అంటే
ఫ్లిప్ యూడి. మీరు ఏది యూజ్ చేశారు అక్కడ? వింటర్ కదా, ఐ మీన్ అదే మనం ఏది యూజ్ చేసాం? వింటర్ కదా. సో వింటర్ కలర్ మ్యాప్ ఫ్లిప్ యూడి వింటర్, అంతే. సో కలర్స్ రివర్స్ అయ్యి వస్తాయి. పైకి ఉన్న కలర్స్ కిందకి, కిందకున్న కలర్స్ పైకి వస్తాయి. ఓకే, ఇలాగనమాట. ఇందాక టర్కోస్ బ్లూ కిందకుంది, డీప్ బ్లూ పైకి, టర్కోస్ బ్లూ పైకి ఉంది, డీప్ బ్లూ కిందకుంది కదా. ఇప్పుడు రివర్స్లో వచ్చాయి. కలర్ బార్ ఆన్ చేస్తాను, అదనమాట. ఓకే, అది విషయం. ఓ అదండి, చూసారు కదా ఈరోజు 3D విజువలైజేషన్. మనము ప్లాట్ 3 అనే ఫంక్షన్ నేర్చుకున్నాము, మెష్ గ్రిడ్ నేర్చుకున్నాము, సర్ఫ్ ఫంక్షన్ నేర్చుకున్నాము. మెష్ గ్రిడ్ అండ్ సర్ఫ్ ఫంక్షన్లో మనము ఈక్వేషన్స్ మార్చి ఎలాగా 3D స్ట్రక్చర్స్ వచ్చాయో చూసాము. చాలా ఈక్వేషన్స్ మార్చాము అండ్ కలర్ బార్ గురించి తెలుసుకున్నాము. ఓకే, ఓన్లీ జస్ట్ గ్రిడ్ లైన్స్ మాత్రమే కాకుండా దాంట్లో కలర్స్ వచ్చేలాగా, రైట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మ్యాట్లాబ్ సిరీస్ని తెలుగులో నేర్చుకోవటానికి మన ఛానల్ తెలుగు టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ లర్నింగ్. I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against